ఎవడైనా బై మిస్టేక్ నా అకౌంట్లోకి 2 కోట్లు కొట్టిండనుకో, ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటా, 50 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటా, ఇంకో 50 లక్షలు అడుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తా. అమ్మో 50 లక్షలు వాళ్ళకిస్తే నేను అడుక్కోవాల్సి వస్తుంది. తర్వాత 25 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి 25 లక్షలు నేను ఉంచేసుకుంటా. ఎక్కువ ఇస్తేనేమి తక్కువ ఇస్తేనేమి ఇష్టంతో ఇవ్వాలి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. పెళ్లికి ముందు నాన్న నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తానే ఉంది. నేనే 2 రోజులు అలిగి కూర్చొని అన్నం తినకుండా ఉంటే నీకు ఇచ్చి పెళ్లి చేసింది. మీ అమ్మ నన్ను కాపాడాలనుకున్నది కదే. ఇంకేమి మీ అమ్మ నేను తిట్టుకొని వచ్చినా, మీ అమ్మ దేవుడే నన్ను కాపాడాలనుకునింది. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? రోజు వాళ్ళు చెప్తా ఉంటారు డబ్బులు ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ పనికి వస్తుందని. సరే డబ్బులు ఎత్తి పెట్టుకున్నాను అనుకో, రేపు నేను చచ్చిపోతే ఏం ఉపయోగం? డబ్బులు ఎత్తి పెట్టే నేను డబ్బులు ఎత్తి పెట్టలేదే అనుకో, రేపు చచ్చిపోకపోతే జీవితం అంతా మనకు తేలి. ఈ అమ్మాయి ఏమి అర్థం కావట్లేదు నాయన, డబ్బులు ఎత్తుకుంటానా వద్దా వాళ్ళకి కూడా. నేను కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచి తెలివైన అమ్మాయిని చేసుకునేవాడిని. తెలివైన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటారు అసలు. అయితే నీకు తెలియలేదని ఒప్పుకునేవాడు అనమాట. డబ్బు చేతిలో ఉన్నంత వరకే గౌరవం, లేకపోతే పేరు కూడా గుర్తు పెట్టుకోరు. ఇది ప్రపంచం కాదు, బజారు. రాణి చావు లోపలికి ఏమన్నా జీవనం దాచుకోవాలి. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నాకు సూటిగా అనిపించింది కరెక్ట్ గా మాట్లాడుతాను. అందుకే నేను ఎవ్వరికి నచ్చను. నా ఫరక్ పూరా పడ